అయిపోయినట్టుంది, నేను వెళ్ళి పూజకి ఏర్పాటు చేస్తాను, నువ్వు తీసుకొచ్చే. ఓకే. ఈడేంటి కరెంట్ షాక్ కొట్టినోడ్లా చూస్తున్నాడు. ఇవాళ రామనవమి, ఇది ఎలాగో రాత్రి అంతా అలిసిపోయి వచ్చింది. కనీసం ఇవాళ పరమాన్నం చేసి రెడీగా ఉంచుతాం, హ్యాపీ అవుద్ది. రైస్ ఉంది, పంచదార ఉంది, నెయ్యి ఉన్నాయి, పాలు ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. కన్నా ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏం లేదు కన్నా, నువ్వు బాగా అలిసిపోయావు కదా, నువ్వు లేచిన టైంకి ప్రసాదం చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఓహో, నువ్వు ప్రసాదం ఎలా చేస్తావో నేను చూస్తా. చూడడానికి ఏముంది కన్నా, కడాయి ఇక్కడ పెట్టామా, ఇలా గ్యాస్ ఆన్ చేసామా, ఇలా వెలిగించామా, ఏదో తేడాగా ఉందేంటి? అది ఎలాగదు కన్నా, గ్యాస్ అయిపోయింది. అయితే ఏమైందిలే కన్నా, టన్నులు టన్నులు ఉందన్నావుగా, అది వాడదాంలే. టన్నులా? మన దగ్గర టన్నులు గ్యాస్ ఉంది కన్నా, భయం ఎందుకు? ఎక్కడ? చిచ్చి, అదేదో సరదాగా అన్నాను కన్నా. సరేలే, ఇప్పుడు మరి ప్రసాదం ఎలా చేయాలి? అయినా నీకు 1 వీక్ బ్యాక్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయమన్నాను కదరా, ఎందుకురా చేయలేదు? నేను బుక్ చేశాను, సిలిండర్ రావడానికి 20 రోజులు పడుతుంది. అయినా ఈ గ్యాస్ ప్రాబ్లం ఎప్పుడు తగ్గుద్దో ఏంటోరా, ఏం చేద్దాం ఇప్పుడు? వై ఫియర్ కన్నా, వెన్ లోకేష్ ఈస్ హియర్. ఇప్పుడు చూడు, నా ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి గ్యాస్ ఎలా తెప్పిస్తాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో. హలో, అరే గ్యాస్ కోసం అయితే ఫోన్ కట్ చేసి. ఏమైందమ్మా, ఇన్ఫ్లుయెన్స్ అమ్మా? ఏదో కనెక్ట్ అవ్వలేదు లేదా? సర్లే కానీ బ్లాక్ లో కొందామా? కొనచ్చు, కాకపోతే 10,000 పెట్టాలి. ఓ, పోనీ ఎదురింటోళ్ళని అడుగుతావా? మేమే పాలు బిస్కెట్లతో ఉంటున్నాం బాబు. ఇప్పుడు ఎలా రా కన్నా, పర్మనెంట్ చేయడానికి టైం అయిపోతుంది. ఈ గ్యాస్ తో పని అవ్వట్లేదు కానీ ఇండక్షన్ స్టవ్ కొందామా? ఆల్రెడీ నిన్నే ట్రై చేశాను కన్నా, అసలు స్టాకే లేవు. పోనీ రైస్ కుక్కర్లో చేద్దామా? రైస్ కుక్కర్లో రైసే అవుద్ది, పాయసం అవ్వదు. ఓ, అది పాయింటే. పోనీ బయటికి వెళ్ళి కట్టెలు పట్టుకొని వస్తావా? ఓ, మనం సిటీలో ఉన్నాం కదా. ఇవన్నీ కాదు కన్నా, నాకు ఒక ఐడియా ఉంది, రా చెప్తా. కన్నా బాగా అరేంజ్ చేసావురా. మరి ఏమనుకున్నా, మామూలు కూడా మనతో. కన్నా పరమణం అయిపోయినట్టుంది, నేను వెళ్ళి పూజకి ఏర్పాటు చేస్తాను, నువ్వు తీసుకొచ్చే. ఓకే. ఈడేంటి కరెంట్ షాక్ కొట్టినోడ్లా చూస్తున్నాడు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।